we welcome you all. And డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు గౌరవ శాసన సభాపతి, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆనరబుల్ శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు గౌరవనీయులు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే యనమల రామకృష్ణుడు గారు గౌరవనీయ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తొలుతగా విచ్చేసినటువంటి గౌరవ అతిథి వర్యులు అందరూ కూడా మరి జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాలు పంచుకోబోతూ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఐ రిక్వెస్ట్ ఒక జ్యోతి వేల వేల జ్యోతులను ప్రకాశింపచేస్తుంది. ఒక జ్యోతి ఎటువంటి అవాంతరాలున్నా కష్టాలున్నా ఆకాశం వైపే చూస్తుంది, అభివృద్ధి వైపే చూస్తుంది. అటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో దిగ్దిగంతాలు చాటే విధంగా అమరావతి ప్రాభవాన్ని, వైభవాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ యొక్క ఆకాంక్షలను అలా దిబ్బలుగా వెలిగించాలని కోరుకుంటూ ప్రస్తుతం జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉంది. తదుపరి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడే చిన్నారులంతా కూడా వేదిక వద్దకు రావాలి. విచ్చేసినటువంటి గౌరవ అతిథి వరేణ్యులందరూ కూడా విచ్చేశారు. ఒక్కసారి కరతాళధ్వనులతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందామా? మన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం కరతాళధ్వనులతో. మరొక్కసారి వెల్కమ్ సార్. విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులను గౌరవ పరిమళ భరత పుష్ప మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు స్థాయి కంపెనీస్ ని ఇక్కడ తీసుకువస్తారు. అదే హోటల్స్ లో కావచ్చు, ఐటీలో కావచ్చు, బ్యాంకింగ్ లో కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టర్ లో కావచ్చు. దీనివల్ల సుమారుగా 15 సంవత్సరంలో ఇక్కడ 1,25,000 మంది ఫ్యామిలీస్ ఇక్కడ వస్తాయి. 2.5 లక్షల ఉద్యోగం ఇక్కడ అవకాశం మనకు వస్తుంది. వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ డెవలప్ అయితే చుట్టుపక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. దీంతో పాటు ఈరోజు ఒక సింగపూర్ ప్రభుత్వంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU చేయడం జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీనివల్ల అక్కడ సింగపూర్లో మన అందరికీ తెలుసు, అది ప్రపంచ స్థాయి నగరం. అది అర్బన్ ప్లానింగ్లో కానీ లాజిస్టిక్స్లో ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్ని సాధ్యం అవుతున్నాయంటే ఇక్కడ ఉన్న రైతులు ఏమైతే ముందుకి వచ్చి దాదాపు 34 ఎకరాలు ఏమైతే స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినారో వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనిస్తూ ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా CRD సిబ్బందికి, వాళ్ళ అందరికీ, అదేవిధంగా సింగపూర్ సిబ్బందికి కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you very much, sir. Now, may I request our Honorable Parliament Member, Sri Kalla. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఈశ్వరన్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్కి, అట్లాగే అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్, మినిస్టర్స్, MLAs, లోకల్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా మన అమరావతి రైతులందరికీ నమస్కారాలు చెప్తున్నాను. ఇప్పుడే
అజయ్ జైన్ గారు చాలా చక్కగా చెప్పారు ఆపర్చునిటీస్ ఏమేమి వస్తున్నాయో. నేను మీకందరికీ ముందు నుంచి ఒకటే చెప్తున్నాను, ఆపర్చునిటీస్ అనేది అవకాశాలని చాలా వస్తాయి. మీరు సార్, దీస్ ఆర్ అ శాంప్లింగ్ ఆఫ్ ది farmers, the 29,000 farmers who gave their land in land pooling. This is a sampling of them here today. And by witnessing this latest milestone in the history of the development of Amaravati, I think that this will be a very important day for all of them. From now on, they expect to see the speed at which the development happens at a much faster pace, and they're really looking forward to it. I just learned from our CRDA commissioner, nearly 60,000 plots have been returned to the farmers, and they're eagerly awaiting to start developing those plots also. So I'd like to thank all of our guests from the government of Singapore, Mr. Ishwaran, Ambassador Pillai, all other excellencies, dignitaries. Thank you very much for being with us on this very important day. Thank you very much. Jai Hind, Jai Janmabhoomi. కార్యరూపం దాల్చడానికి ప్రధాన బాధ్యత వహించినాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగపూర్ మంత్రివర్యులు ఈశ్వరన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులకు, అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. దాదాపు 2 years నుంచి మనం కలలు కంటున్నటువంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం, ఒక బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇక్కడ నిర్మించాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి కళ నిజం అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవటానికి ముందుకొచ్చినటువంటి సింగపూర్ గవర్నమెంట్ కానీ, సింగపూర్ కంపెనీస్ కానీ, సింగపూర్ అఫీషియల్స్ కానీ వాళ్ళు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ, కన్సల్టెంట్స్ కానీ బ్రహ్మాండమైనటువంటి చొరవ చూపించడం, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కార్యరూపం దాల్చడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎంచేతంటే మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ క్యాపిటల్ ఇక్కడ, అదేవిధంగా వారితో పాటు విచ్చేసినటువంటి ఇన్వెస్టర్స్ కన్సార్షియం సభ్యులు, ప్రభుత్వ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, పాత్రికేయులు, విచ్చేసినటువంటి ప్రజానీకో సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. ఈరోజు స్టార్టప్ ఏరియాకి శంకుస్థాపన. ఎంతోమంది అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఏది, అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా అనే వాళ్ళకి సమాధానం ఈరోజు స్టార్టప్ ఏరియా శంకుస్థాపన తెలియజేసుకుంటున్నాను. ఇది ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క దూరదృష్టి, అంకిత భావానికి ఒక నిదర్శనం. భవిష్యత్తులో ఈ విధమైన అభివృద్ధి కొనసాగి ఆంధ్రప్రదేశ్ అక్షరంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా మొదటి స్థానానికి రావడానికి దోహదపడుతుందని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఐ కంగ్రాచులేట్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ ఈశ్వరన్ అండ్ his team of consortium members for tying up with the sunrise state of Andhra Pradesh with a mutual benefit. This will go a long way. ఈ విధంగా రైతులు చాలామంది రెచ్చగొట్టారు. అన్నదాత రైతు త్యాగం చేసి భూమిని ఇచ్చినందుకు నష్టపోతారని రెచ్చగొట్టినా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సంయమనం, వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాళ్ళు కూడా లబ్ధిదారులుగా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమంగా మనం చేస్తూ ఇది అనంతం కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Ministers, officials of the government of Andhra Pradesh, people of Amaravati, distinguished guests, ladies and gentlemen, namaskaram to all of you. I'm very happy to be here today to join you in the laying of a foundation stone for the startup area of Amaravati city. In October last year, in 2015 October, I was privileged to be part of the laying of the main foundation stone for the capital city. Under the leadership of Chief Minister Chandrababu Naidu, ministers and officials of the government of Andhra Pradesh, much progress has been made since then. Concrete steps have been taken towards the achievement of the economic development strategy spelt out in Sunrise Andhra Pradesh Vision 2029.
Furthermore, investments are being attracted to the fastest growing state in India, and the building of the capital city is already underway. The startup area joins the growing list of projects to bring about the vision of Amaravati, the people's capital. With its foundation firmly established by the capital city master plans, the startup area will be home to international and Indian companies that will make Amaravati a vibrant metropolis, a vibrant city. Besides the commercial headquarters of multinational companies, the startup area will also have residential, recreational, and public facilities. It will be a place for all people of Andhra Pradesh, and in particular Amaravati, to relax with friends and family, enjoy the cool evening breeze, and see and appreciate the progress and development of Amaravati and Andhra Pradesh. The laying of the foundation stone marks just the beginning of a challenging mission, one that will need the collective work and support of many stakeholders. The Startup Area project will see the combined efforts of specialists from private sector companies, officials and experts from government, academia and centers of excellence such as the Center for Livable Cities in Singapore. The key to success is the support and unity of the people who will live, work and play in this new capital city. Singapore is deeply honored to be your partner in this important endeavor. Chief Minister Sri Chandrababu Naidu, Singapore's officials, companies and I personally look forward to working hand in hand with your government to bring your vision to reality and to improve the lives of the people of Andhra Pradesh in this generation and for many generations to come. We look forward to visiting this area frequently in the years ahead to appreciate at first hand the progress and development of Amaravati. Once more, రెండోది అమరావతి నగరం మళ్ళీ ఆల్ఫబెటికల్ ప్రకారం మనమే ముందు వస్తాం. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి కలుపుకుంటే ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. నేను అందుకనే 5 ఆలు తీసుకున్నాను. ఒకటి ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఈ రెండు కలుపుకుంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. డబ్బులుంటేనే లాభం లేదు. మీ అందరి దగ్గర డబ్బులు వచ్చినాక ఆనందం మాయమైపోతుందని పోనీద్దండి. డబ్బుల కంటే మనిషికి కావాల్సిన ఆనందం, హ్యాపీనెస్ ఉండాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. అందుకే నేను కొత్తగా ఒక పేరు తీసుకున్నాను ఈరోజు. ప్రజలే ముందు. ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే అధికారులు కానీ ఎవరైనా సరే ఈ ప్రజల కోసం సేవ చేయాలి. ఏ క్షణంలో మాట్లాడినా ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలే ముందు, పీపుల్ ఫస్ట్ అనే స్లోగన్తో భవిష్యత్తులో ముందుకు వస్తాను. ఏ పని చేసినా మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసమే చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక శుభదినం. నాకెంతో ఆనందం. అసాధ్యం అనుకున్నది సాధ్యం చేశాం. ఇప్పుడు అమరావతి ఒక మాటలో చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ క్రాస్ అయ్యాం. ల్యాండ్ పోలింగ్ మీరు ఇచ్చింది ఒక చరిత్ర. ఈరోజు మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసింది ఇంకొక చరిత్ర. చాలా మంది కంపెనీలకు ఇచ్చాం, అదొక విధానం. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి, వాళ్ళ కంపెనీలు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ స్టార్టప్ కి ఫౌండేషన్ వేయడం ఒక చరిత్ర. నాకు ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయి అమరావతి చరిత్రలో చిరస్థాయిగా 6వ శాతవాహనుల పీరియడ్లో అమరావతి చాలా వైభవంగా జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే లండన్కి వెళితే అక్కడ ఎగ్జిబిషన్లో అమరావతిని బ్రహ్మాండంగా
ఎగ్జిబిషన్లో పెట్టి అమరావతి చూపించే పరిస్థితి వచ్చింది. 2000 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు అమరావతి రాజధానిగా ఒక లాజిస్టిక్స్ హబ్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీలకి వ్యాపార సంబంధాలు పెంచుకున్నారు. అది ఒక మాటలో చెప్పాలంటే తెలుగు వారికి ఒక స్వర్ణ యుగం. మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధానిగా ప్రపంచానికి గుర్తింపు తెచ్చే రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తాం. ఒక నాలెడ్జ్ స్టేట్ కోసం ముందుకు పోతాం. అన్ని విధాల అభివృద్ధి చేసి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా సహకరించినటువంటి సింగపూర్ ప్రభుత్వాన్ని, ఆ దేశ ప్రధానిని, ఆ దేశం నుంచి వచ్చినటువంటి వారి యొక్క ప్రతినిధిగా వచ్చిన ఈశ్వరుని గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా గట్టిగా వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. మరి బౌద్ధ మత గురువులు విచ్చేస్తున్నారు, మనకి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఈ పుణ్య దినం రోజు మనం సంకల్పించినటువంటి మహాసంకల్పాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవలసిందిగా దేవదేవుని ప్రార్థిస్తూ, ఇది బౌద్ధ మతానికి ఒకప్పుడు ఆలవాలంగా నిలిచినటువంటి ఆరామం. ఇంత చక్కటి క్షేత్రంలో రాజధాని సంకల్పం జరిగి ఆ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలనేటువంటి భావనతో ప్రస్తుతం బౌద్ధ మత గురువుల వారు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. తదుపరి ఇస్లాం మతానుసారంగా సింగపూర్ నుంచి మన రాష్ట్రానికి విచ్చేసి మనకు సహాయ సహకారాలు అందించడానికి సహృదయతతో విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు ప్రతినిధులకి వేదికపైకి ఆహ్వానిస్తూ వారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఈశ్వరన్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల తరపున జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. దామినేని శ్రీనివాసరావు గారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి మీద అభిమానంతో శ్రీ దామినేని శ్రీనివాసరావు గారు, రైతు సోదరులు ధనేకుల సుబ్బారావు గారు, అనుమోలు సత్యనారాయణ గారు, తరిగొప్పుల సాంబశివరావు గారు, కట్ట నరసింహారావు గారు కేవలం ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగానే కాదు, నమ్మకంతో ప్రపంచాన్ని జయించిన మహా వ్యక్తిత్వానికి ప్రస్తుతం సన్మాన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. రైతులందరూ అభినందనలు అందిస్తూ ఉన్నారు. అలాగే మరి తదితరులు డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు, శ్రీ పానకాల రెడ్డి గారు, శ్రీ జంగాల సాంబశివరావు గారు, శ్రీ మాదల రాజేంద్ర గారు, శ్రీ కె చెన్నారావు గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం మనం భూములు ఇవ్వడమే కాదు సహాయ సహకారాలు కూడా అందిస్తామంటూ ఆ సహృదయతో వారిప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి ఈ మహా సంకల్పంతో ముందుకు సాగాలని, నిర్విఘ్నంగా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమం కొనసాగాలని ఆశిస్తూ వారి అభినందనలు అందిస్తూ ఉన్నారు. వారు లేకపోతే ఈ రోజు ఈ ప్రాంతం ఉండేది కాదు. ఇంతమంది విదేశీయులు ఇక్కడికి వచ్చి వారి యొక్క పెట్టుబడులు, ముఖ్యంగా సింగపూర్ ముందుకు వచ్చి మనకు సహాయ సహకారాలు అందించి ఆద్యంతం రసవత్తరంగా అద్భుతమైన రాజధాని నగర నిర్మాణం కోసం చేయూతను అందించటం చాలా ముదావహకమైనటువంటి విషయం. తదుపరి ఆలూరి సుబ్రహ్మణ్యం గారు, ఆలూరి ముఖేష్ వీరసాయి గారు, ఆలూరి కోటయ్య గారు, కొండపాటి సీతారామయ్య గారు వీరందరూ కూడా మరి వారికి మన నాయకునిపై ఉన్నటువంటి ప్రేమను, ఆరాధనను, అభిమానాన్ని, వాటితో పాటుగా నమ్మకాన్ని తప్పకుండా చేస్తారనేటువంటి సంకల్పం పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, అలాగే సింగపూర్ నుంచి విచ్చేసినటువంటి మంత్రులు శ్రీ ఈశ్వరన్ గారికి వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనవరతం కృషి చేస్తున్న ఆరాధ్య ముఖ్యమంత్రి వర్యులు, నమ్మకమే పెట్టుబడిగా, వ్యక్తిత్వమే ఆశయంగా, దృఢ సంకల్ప చిత్తమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక మహా వ్యక్తికి వారు సన్మానం చేస్తూ ఉన్నారు.
మనం కూడా సన్మానం చేయొచ్చు. కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియచేయవచ్చు. ప్రతి చేయి కలిసి చేయి కలిపి ఆకాశమంతా ఎత్తుకు ఎదగదగినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణ కార్యక్రమంలో మనం భాగస్వాములమవుదాం. మనందరం ఈ అద్భుతమైనటువంటి క్షణాల్లో పాలు పంచుకుందాం. ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి సన్మాన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. వారి ముఖాన వెలుగుతున్నటువంటి చిరునవ్వులు తెలియజేస్తూ ఉన్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సాధించలేనిది నమ్మకంతో సాధించగలిగామని. ఆ నమ్మకంతోటే కేవలం భూములు తీసుకోవటమే కాదు, భూములు తీసుకున్నటువంటి వారి సంక్షేమం కోసం కూడా తను అనవరతం పాటు పడతాను అని తెలియచెప్పినటువంటి వ్యక్తిత్వానికి ధీటుగా వారు సన్మానం చేస్తూ ఉన్నారు. వారి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నమ్మకం తప్పక కొనసాగుతుందని, ఆ నమ్మకంతో అన్ని సాధిస్తామనేటువంటి చిత్తంతో, సంకల్పం బలంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. వారిలో కనపడుతున్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వుగా మారి ప్రతి ఇంటింటి దీపమై ఇక్కడ అద్భుతమైన అఖండమైన అమరావతి నిర్మాణం రూపుదిద్దుకుని ప్రపంచ స్థాయికి మించినటువంటి రాజధానిగా ప్రపంచ చరిత్రలో ఒక చక్కటి పుటను తన కోసం రిజర్వ్ చేసుకోవటం మనం కళ్ళారా చూడబోతూ ఉన్నాం. కాలంతో పాటు పరుగులు తీస్తూ అనుక్షణం కొలతలు వేసుకుంటూ ఆలోచనలతో రంగాన్ని దిద్దుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉంది. దాంట్లో మహామేధావులే కాదు, సామాన్యులతో సహా అందరూ భాగస్వాములవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి శ్రీ ఎస్ ఈశ్వరన్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంటీఐ గవర్నమెంట్ సింగపూర్, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నక్కా ఆనందబాబు గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ దేవినేని ఉమా